నమస్కారం యాక్ట్ ప్రేక్షకులకి స్వాగతం. H1B అలాగే F1 వీసాస్ పొందడం ఎలా, అలాగే ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి US లో చదవడానికి భయపడే స్టూడెంట్స్ కునే డౌట్స్ ను క్లారిఫై చేయడానికి ఈ రోజు మన స్టూడియోకి విచ్చేశారు సునీల్స్ రివ్యూ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు. ఎంతో కాలం నుంచి ఈ రంగంలో ఉన్న వారితో మాట్లాడి మన డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. Hello sir, welcome to ACT Studio. Thank you ma. First of all sir, ఇప్పుడు US కి వెళ్ళే US లో ప్రతిపాదించిన ఈ కొత్త వేతన చట్టం వల్ల ఇండియన్స్ ని ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు సార్? In fact like generally students అందరూ ఇప్పుడు మనం బయట చూస్తున్నట్టు for everybody they have their own struggle problems అని surgical strikes అని దానికి different names పెట్టేస్తున్నారు. But as if now ఈ కొత్త వేతన చట్టం that whatever ఇంతకు ముందు like 20,000 ఉంది, 30,000 అయింది, 40,000 అయింది, almost last ఒక 25 years నుంచి ఇంతవరకు దాని మీద ఎటువంటి మోడిఫికేషన్స్ జరగలేదు. ఇంత ఉంటేనే చేస్తారనేటువంటి మోడిఫికేషన్స్ లేవు. బట్ నౌ ఇట్స్ గుడ్ ఇనఫ్ ఇన్ ఫ్యాక్ట్ అందరికి కూడా. బికాస్ ఇప్పుడు 1,30,000 చేయాలి అంటున్నారు, కొంతమంది 90 అంటున్నారు. బట్ ఆన్ పేపర్ ఇట్ వాజ్ లైక్ 1,30,000. బట్ ఇంకా లైక్ ప్రతిపాదించారు అంతే, ఇట్స్ నాట్ కన్ఫర్మ్డ్. సో కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వీ కెనాట్ టేక్ ఇట్ కన్సిడర్ చేసుకొని దాన్ని మనం 1,30,000 చేయాలి అని ఉండదు. అండ్ ఒకవేళ అలా ఉంటే సార్ ఇప్పుడు H1B ఆల్రెడీ అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళాలి అనుకున్న వాళ్ళ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? Alright, ఇప్పుడు లెట్స్ కన్సిడర్ ద ఫస్ట్ పాయింట్, అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళని ఆలోచిద్దాం. H1B వీసా అంటే ద వన్ హూ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఆల్రెడీ జాబ్ వచ్చి అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు, అండ్ మేబీ ఇన్ ద ప్రాసెస్ ఒక ప్రాసెస్ లో ఉన్నారు PR పర్మనెంట్ రెసిడెన్స్ కి చేసుకోవడానికి, ఆర్ మిడిల్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, I-form తీసుకుని ఉన్న వాళ్ళు కూడాను. వీళ్ళకి ఆల్రెడీ జాబ్ సెక్యూర్డ్ ఉంది అండ్ వాళ్ళని పంపించడానికి రైట్ ఉండదు. బికాస్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్, బికాస్ ఈచ్ పార్ట్ ఆఫ్ అ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ గవర్నెన్స్ అనమాట. సో వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే అవుతుంది అది, అండ్ 100% వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్, ఇక్కడ నుంచి అప్లై చేసేవాళ్ళు అక్కడ మీరు ఒకసారి స్టేట్మెంట్ చూస్తే, వాళ్ళు పాస్ చేసిన బిల్ స్టేట్మెంట్ చూస్తే కోటా ఏదైతే క్యాప్ కోటా ఉందో ఆ కోటాలో డిఫరెన్షియేషన్ లేకుండా చేయమని అంటున్నారు. అంటే స్పెసిఫిక్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు 85,000 నంబర్ ఆఫ్ పీపుల్ కి ఇవ్వాలి. 85,000 లో 20% అండ్ 20,000 ఒక కంట్రీ కానీ అండ్ అదర్ పీపుల్ అదర్ కంట్రీస్ కానీ ఉంది. అండ్ ఈ టాపిక్ మొత్తం అంతా IT సెక్టర్ గురించి మాత్రమే తిరుగుతూ ఉంటుంది, బికాస్ H1B మొత్తం కూడాను. బట్ IT మాత్రమే కాదు కదా యునైటెడ్ స్టేట్స్ కి రెవెన్యూ జనరేట్ చేసేది, దర్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బికాస్ ఏం ప్రాబ్లం అయితే లేదు. బికాస్ వీ హ్యావ్ స్పోక్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్, వర్కింగ్ ఓవర్ దేర్. అండ్ బట్ నార్మల్ సజెషన్స్ ఏమి ఇస్తున్నారంటే యాజ్ ఇఫ్ అన్ని వర్తించట్లేదు కాబట్టి పీపుల్ ఆర్ సజెస్టింగ్ నాట్ టు ట్రావెల్ అవుట్ ఆఫ్ స్టేట్ అని చెప్తున్నారు అంతే. విత్ ఇన్ ప్లేసెస్ ఆర్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఓకే సార్, అలాగే OPT అంటే ఏంటి సార్? OPT ఇస్ కాల్డ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అంటే ఎవరైతే F1 వీసా పెట్టుకుంటారు, అంటే స్టూడెంట్ వీసా ఇక్కడ నుంచి US కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో, వీసా ఆర్ డిఫరెంట్ కైండ్స్ అనమాట. 2+2 years అని, 2+3 years అని, 2+4 years అని డిఫరెంట్ గా ఇస్తారు. ఇప్పుడు 2 years మాస్టర్స్ చదువుకున్న కోర్సుల్లోనే అక్కడ ఒక 12 నెలలు ఉద్యోగం చేసుకుని ఆ కోర్సులను చేసుకుని ఆ 12 months పీరియడ్ ఆఫ్ టైం ని OPT అంటారు. ఓకే సార్, అలాగే 250 కాలేజెస్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుడ్ పాయింట్. ఇంతకు ముందు ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి, నేను ఒక బీటెక్ ఏదో కాలేజ్ లో పాస్ అయ్యాను, దట్ మేబీ ఎనీ కాలేజ్, ఏ ప్లేస్ లో ఉన్న కాలేజ్ లో నుంచి అయినా సరే చేసుకొని ఏదో ఒక చిన్న కోర్స్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటాం, IELTS అని, GRE అని, GMAT అని కోర్సెస్ ఉంటాయి. వీటిల్లో స్కోర్ బేస్ చేసుకొని సీట్స్ ఉంటాయి. తక్కువ స్కోర్ ఉన్నా కూడా, అంటే హూ ఆర్ నాట్ క్యాపబుల్ ఇనఫ్ ఆఫ్ దట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా చిన్న కాలేజ్ ఇచ్చేస్తున్నాయి. సో ఇవ్వటం వల్ల ఏమవుతుంది, క్వాలిటీ స్టూడెంట్స్ రావట్లేదు. సో ఆ 250 కాలేజ్, ఆ USS నుంచి 250 కాలేజ్ క్యాన్సిల్ చేయటం వల్ల పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఓన్లీ ది బెస్ట్ కాలేజెస్. సో మంచి కాలేజ్ చదువుకుంటే మనకే మంచిది. సో అలాంటి కాలేజ్కి వెళ్ళకుండా ఈ కాలేజ్కే వెళ్ళాలి అంటే బెనిఫిట్స్ ఏంటి? నెంబర్ 1, దే విల్ గెట్ వెరీ గుడ్ స్కాలర్షిప్ అండ్ సర్టిఫికేట్ హాస్ అ గ్రేట్ వాల్యూ వెన్ దే కమ్ అవుట్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. లేదు వేరే కంపెనీకి వెళ్ళి చేయాలన్నా, ఎక్కడైనా జాబ్ చేయాలన్నా, ఇట్ ఈస్ టూ గుడ్ ఇనఫ్. ఇప్పుడు ఎందుకని మనం హార్వర్డ్ యూనివర్సిటీ అని అంటున్నాం, వై నాట్ ఎనీ అదర్ యూనివర్సిటీ? సో ఇట్స్ ఆ బ్రాండ్ డిఫరెంట్ ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ కాలేజెస్ ఇన్ టు ఇట్, యూ కెన్ గో అండ్ యాక్ట్ ఆన్ ఇట్. అట్లా క్యాన్సిల్ చేయడం వల్ల వెళ్ళే పర్సన్స్
నెంబర్ తగ్గిపోతుంది కదా? డెఫినెట్లీ తగ్గుతుంది అని నేను అన్ను, బట్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చేసైనా సరే కష్టపడినా సరే ఆ స్కోర్ తెచ్చుకొని వెళ్ళాలనుకుంటారు. ఇఫ్ దే రియల్లీ అంబిషియస్, వారు అంబిషియస్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేయాలని అనుకుంటారు. సో నాకు ఈ స్కోర్ రావాలి, నాకు ఈ జీపీఏ స్కోర్ రావాలని కష్టపడి చదివే అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న స్కోర్ వచ్చినా చాలే, నాకు ఏదో కాలేజ్ ఏదో రకంగా నేను యూఎస్ వెళ్ళిపోతే సరిపోతుంది అనుకునే వాళ్ళకి ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, రైట్ సార్. ఫిజికల్ ఇయర్ అంటే ఎప్పుడు సార్? అలాగే H1B వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది? గుడ్ క్వశ్చన్. ఇన్ ఫ్యాక్ట్ చాలా మందికి ఫిజికల్ ఇయర్ అంటే, ఈవెన్ ఫిజికల్ అనగానే మీరు PHY స్పెల్లింగ్ కూడా వెళ్ళిపోకూడదు, ఇది FISCAL ఫిజికల్ ఇయర్ అంటారు. దిస్ ఫిజికల్ ఇయర్ ఈస్ మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ టు ద సేమ్ టైమింగ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనమాట. ఇప్పుడు మనకు డే లైట్ సేవింగ్ అంటారు యునైటెడ్ స్టేట్స్ లో, అంటే 1 hour ముందుకి 1 hour వెనక్కి వెళ్తూ ఉంటుంది. సో ఆ డిఫరెన్సియేషన్ చెప్పడం కోసం ద సేమ్ థింగ్ ఈజ్ యాడెడ్ టు దిస్ అనమాట. ఎవ్రీ ఇయర్ లెట్స్ ఇప్పుడు 2017 అనుకుందాం, 2017 సెప్టెంబర్ 1 నుంచి అలాగే 2018 అక్టోబర్ 30th or 31st వరకు ఇట్ విల్ బి అ ఫిజికల్ ఇయర్. ఇప్పుడు మీరు అడిగింది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడు ఇదే ఫిజికల్ ఇయర్ ఉంటుంది, ఇట్ విల్ నెవర్ చేంజ్. అండ్ 6 months ప్రయర్ టు ఇట్, ఒక 6 నెలలు ముందు కనుక అప్లై చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిటెడ్. అంటే అప్రాక్సిమేట్లీ April 1st ఓపెన్ చేసిన వెంటనే సుమారుగా ఒక 1 week అంటే 7 business days అంటాం, 7 working days లో ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ నుంచి అందరూ కూడా H1B వీసాస్ డ్రాప్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ 7 days అయిపోయిన తర్వాత దే అనౌన్స్ అ డేట్, మేబీ ఇన్ 1 day or 2 days చెప్తారు. ఆ డేట్ కి లాటరీ సిస్టమ్ అనేది పిక్ చేసుకోవడం జరుగుతుంది. రైట్ సార్. H1B గా వెళ్ళాలి అంటే ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి? రైట్, అందరికీ ఇదొక పెద్ద క్వశ్చన్, బికాస్ ఇంతకు ముందు సర్టైన్ రూల్స్ ఉన్నవి, ఇప్పుడు మళ్ళీ కొన్ని రూల్స్ వచ్చాయి. దర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ హెస్ కమ్ డౌన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నప్పుడు ద ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ కమ్స్ ఇన్ టు ద మైండ్ అంటే, ఒకటి దే షుడ్ హ్యావ్ యుఎస్ కన్సులేట్, అక్కడ ఉన్నటువంటి యుఎస్ లో చదివి అక్కడ మాస్టర్స్ గ్రాడ్యుయేట్ చేసున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆర్ ఈక్వలెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ, ఎనీ గ్రాడ్యుయేట్. బట్ దాంతో పాటు గ్రాడ్యుయేట్ అయితే గనక దే షుడ్ డెఫినెట్లీ ప్రొసెస్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మినిమం ఆన్ ద సేమ్ ఫీల్డ్ వాట్ దే స్టడీ. అంటే ఇక్కడ లాగా నేను BA ఇంగ్లీష్ చదివాను బట్ నేను బ్యాంకింగ్ లో చేస్తున్నాను, బట్ నేను బీటెక్ చేశాను, బ్యాంక్ జాబ్ చేస్తున్నాను, ఇట్స్ డిఫరెంట్ సెక్టర్. ఏ ఫీల్డ్ అయితే మీరు చదువుంటారో అదే ఫీల్డ్ లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బికాస్ డాక్యుమెంటేషన్ అన్నిట్లో చెక్ చేస్తారు. Everything will be checked enough properly with a third party. So that's very good enough. Okay, what is the process of H1B applying, sir? Okay, good. Process is very simple, not complicated. The first step and the foremost step is you need to go for digitalized or photograph things and all, and normal documentation like passport photocopies undali and other documentation like 3 years of experience ni, then documentation me offer letter and even relieving letter, experience letter, pay slips, bank statements of the same documentation, everything undali. And there is a very important point called LCA, which is called Labour Commitment Act అని ఉంటుంది. దానికి ఖచ్చితంగా అష్యూరెన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను వెళ్ళి జాబ్ చేసేస్తానంటే డైరెక్ట్ జాబ్ చేయడం కుదరదు, బికాస్ ఆ LCA ఉండాలి. ఆ LCA అనేది ఒక కంపెనీ మాత్రమే ఇస్తాడు, నథింగ్ బట్ ఎంప్లాయర్, వాళ్ళు మాత్రమే పే చేస్తారు. సో అక్కడ నుంచి డాక్యుమెంటేషన్ తీసుకొని మనం డ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్. అలాగే లాటరీ సిస్టమ్ గురించి చెప్తారా? ఓకే, లాటరీ సిస్టమ్ ఈజ్ డెఫినెట్లీ గుడ్ ఇనఫ్, బికాజ్ మరి అందరూ స్కిల్డ్. ఈరోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్స్ సే ఒక 5 కంపెనీస్ వచ్చినాయి ఒక కాలేజ్కి, ఒక బీటెక్ కాలేజ్కి, ఒక IBM వచ్చింది, ఒక ఇన్ఫోసిస్ వచ్చింది, ఒక ఇంకో XYZ కంపెనీలు వచ్చినాయి, ఒక 10 members ఫ్రెండ్స్ ఉన్నారు, పూల్ ఆఫ్ ఫ్రెండ్స్, అందరూ బీటెక్ చదివారు, అందరికి అదే పర్సంటేజ్ ఉంది, అందరికీ సార్స్ ఉన్నారు, బట్ సేమ్ సార్లు కూడా క్లాసులు చెప్పారు. బట్ ఒకడికి 60,000 శాలరీ ఉంటుంది, ఒకడికి 30,000 శాలరీ ఉంటుంది, ఒకరికి 10,000 శాలరీ ఉంటుంది. ఆ డిఫరెన్సియేషన్ ఎక్కడ వస్తుంది? సో వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ అందరూ టాలెంటెడే, నో వన్ హ్యాస్ లెస్ స్కిల్స్ అండ్ ఆల్, అందరికీ టాలెంట్ ఉంది కాబట్టి చూస్ చేయటం కష్టం. అందుకని లాటరీ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఇందాక మీరు అడిగినట్టు క్యాప్ సైజ్ ఏదైతే ఉందో ఆ క్యాప్ సైజ్ బేస్ చేసుకొని అవి తీయటం మాత్రమే జరుగుతుంది. రైట్ సార్. F1 గా వెళ్ళి అక్కడ చదువు కంప్లీట్ చేసుకొని H1B గా కన్వర్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్? ఓకే, F1 అంటే మనకు అందరికి తెలుసు, లైక్ వీ కెన్ గో ఫర్ యాజ్ అ స్టూడెంట్ వీసా. ఇక్కడ నుంచి మనం ఎడ్యుకేషన్కి మాస్టర్స్ ఆర్ ఎనీథింగ్ తీసుకున్నాలంటే F1 వీసా అంటాం. F1లో ఇందాక మీరు చెప్పినట్టు ఓపీటీ అయిపోయిన తర్వాత లైక్ 12 months ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ 1 year ఇస్తాడు, మళ్ళీ 2 years ఉంటుంది, 3 years ఉంటుంది. దెన్ యూ హ్యావ్ అ ఛాన్స్ టు అప్లై ఫర్ H1B వీసా. ఆల్రెడీ యూఎస్లోనే అక్కడే ఉండి మాస్టర్స్ మనం చేస్తున్నాం కాబట్టి యూ ఆర్ డైరెక్ట్లీ ఎలిజిబుల్ టు గో హెడ్ అండ్ డూ ఇట్. బట్ ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే
ఈ 1,30,000 ఏదైతే చేశారో రెన్యూమెంట్ చేంజెస్ చేశారో అంత అమౌంట్ ఒక ఫ్రెషర్ కి 1-2 years లోనే ఇస్తారా అని జనరల్ గా అందరికీ క్వశ్చన్ ఉండొచ్చు. బట్ ఓపీటీ అనేది 12 months నుంచి 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు. ఈ లోపు యూ విల్ గెట్ బూస్ట్ మోర్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ బై ప్రొజెక్టింగ్ వేర్ అదర్ ప్లేస్ లో ఉంటాం, అదర్ కల్చర్ లో ఉంటాం, యూ విల్ అదర్ టెక్నాలజీస్ నేర్చుకుంటారు, ఎవ్రీబడి విల్ గెట్ అప్డేటెడ్ ఆన్ ఇట్. సో డెఫినెట్లీ దే హ్యావ్ అ ఛాన్స్ అండ్ ఆల్. అండ్ దీంట్లో అసలు భయపడాల్సిన అవసరమే లేదు. పిల్లలు దే కెన్ స్ట్రాంగ్ ఇనఫ్ దే కెన్ గో అండ్ అప్లై ఫర్ H1B వీసా. ఓకే సార్. అండ్ అలాగే H4 వీసా అంటే ఏంటి సార్? ఓకే, H4 వీసా ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దర్ ఈస్ అ గై లైక్ నేనే ఉన్నాను, నేను వెళ్తున్నాను, ఇప్పుడు నేను మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ డాటర్ టూ ఫర్ ఎగ్జాంపుల్. నేను వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు మా మిస్సెస్ ఇక్కడ ఉండటం కష్టం కదా, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్. సో డిపెండెన్స్ అనమాట. ఎవరైతే H1Bగా వెళ్తుంటారో వాళ్ళతో పాటు డిపెండెన్స్ ఎవరైతే వెళ్తారో వాళ్ళని H4 అంటారు. దట్స్ హౌ ఇట్ ఈస్. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు చిన్న విరామం.